పాపం చెయ్యని జీవితం కావాలి. మేము బాగా పూజలు చేస్తాము. మాకు ఎందుకు అనారోగ్యం వచ్చింది అని అడుగుతారు. అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తుండదు. అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి. అది వదిలించుకునే దానికే పుట్టాము అని గుర్తు ఉంచుకోవాలి. మన తల్లిదండ్రులు, భాగస్వామి, మన పిల్లలు, పరిసరాలు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటామో ఎవరూ చెప్పకుండా అర్థమైపోతుంది. దైవాన్ని ఎంత కష్టంలో కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి. మళ్ళీ పాపకర్మాలు చేయకుండా ఉంచినందుకు భగవంతునికి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి. కష్టాన్ని దాటించే నావలాగా భగవంతుని తోడు కోరాలి. కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు. పుట్టావు భూమిపైన ఉంటే అది రుణం తీర్చుకోవడానికే. దేవుడైనా కర్మభూమిలో పుట్టిన తర్వాత కష్టాలు తప్పించుకోలేడు. దాటలేని కష్టం అంటూ ఏదీ లేదు. మనము పట్టించుకుంటే కష్టం. దాని గురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి. అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతాయి. అందరం ఎన్నో కష్టాలు చెప్పుకుంటాం. గయ్యాలి భార్య నువ్వు చేసుకున్న కర్మ, బాధ్యత లేని భర్త నువ్వు చేసిన పూజ పుణ్యం యొక్క ఫలితం, బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలకు ఫలితం, తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం, వృత్తి, వ్యాపారం, స్నేహం ఇవన్నీ మీకున్న భూతదయకు రుణబంధాలు. కనుక నువ్వు ఎవరిని నిందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాము, నా కర్మ కొద్దీ దొరికావు అని. అది నిజం. మన పుణ్యపాప కర్మలు మనల్ని బాధించి కర్మ నుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది. మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది, మన పుణ్యం వీరి రూపంలో ఉంది అని వాళ్ళను భరించే శక్తిని భగవంతుని కోరుకొని నిత్యం నామజపంతో కొత్తగా ఏ పాపకర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నదంతా జీవిద్దాం. చేతనైన సహాయం చేద్దాం. ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు. ఒకరి గురించి మంచి చెప్పకపోయినా చెడు ప్రచారం చేయకూడదు. అసూయ, అహంకారం చాలా ప్రమాదం. అవి మనకు శత్రువులు. వాటిని వదిలేద్దాము. ఒకడు కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వాడి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం. దానికైనా ఫలితం ఉంటుంది. అది పొందాల్సిందే. అయితే మనము ఏది మూట కట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది.